2026లో మానస కైలాస మానస సరోవర యాత్ర అనేది చాలా స్పెషల్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ సంవత్సరం స్పెషల్? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర ఎవ్రీ ఇయర్ స్పెషలే. కానీ మనకి ఎట్లయితే గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇటువంటి పుణ్య నదులందరికీ కూడా ఎట్లా అయితే ఎవ్రీ ఇయర్ మనకు పుష్కరము అనేటువంటిది 12 ఇయర్స్కి ఒకసారి సంభవిస్తుందో తల్లి, అదే రకంగా ఈ యొక్క కైలాష్ అండ్ మానస సరోవర యాత్రకు సంబంధించిన ఈ రీజియన్కి కూడా, ఈ ప్రాంతానికి కూడా మానస సరోవరానికి ఈ 2026 అనేటువంటి ఈ సంవత్సరం వారి యొక్క దీంట్లో అశ్వ సంవత్సరము అంటారమ్మ. అంటే హార్స్ ఇయర్ అనేటువంటి ఒక ప్రతీక ఉంది. వారికి హార్స్ ఇయర్ అంటే మనకు పుష్కరం లాగా మనం భావిస్తూ వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు, ఇటు జైన్స్ కానీ, బుద్ధిస్ట్స్ కానీ, లేకపోతే బోన్ మతస్థులకు చెందిన వారందరికీ కూడా ఖచ్చితంగా వారి లైఫ్ టైంలో ఖచ్చితంగా 12 టైమ్స్ కైలాస యాత్ర చేయాలి, 12 సార్లు కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేయాలి అనేటువంటిది అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అమ్మ. అటువంటిది 12 టైమ్స్ చేయడానికి అవకాశం లేని వారు, కుదరని వారు ఈ 2026 సంవత్సరం లాంటి ఈ సంవత్సరంలో కైలాస యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసిన ఫలితం వస్తుందని వారికి గొప్ప ప్రతీక. కాబట్టి ఈ యొక్క కైలాస యాత్ర 2026లో కైలాస యాత్ర చేసిన వారికి 12 సంవత్సరాల కైలాస యాత్ర చేసినటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది అని చెప్తారు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో కైలాస యాత్రకు అంత విశిష్టమైనటువంటి యొక్క ఇంపార్టెన్స్ ఉందమ్మా. సో అంత విశిష్టత ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు కదా సార్. మరి శ్రీ గాయత్రి ఎలాంటి, ఏ రూట్ మ్యాప్ ఎంచుకుంటుంది, ఏ రూట్లో ఎక్కువగా జర్నీ ఉంటుంది? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనేటువంటి ఈ యొక్క రీజియన్ అంతా కూడా మనం ఇందాక గమనిస్తే ఇదంతా కూడా చైనీస్ వారి యొక్క ఆధీనంలో ఉండి పూర్తిగా టిబెట్ యొక్క రీజియన్లో ఎంతమంది రోజుకి ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా మానిటర్ అవుతుంది తల్లి. సో అందుకే మనకు గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసా స్టాంపింగ్స్ చేసేటప్పుడే ఒక రోజు ఎంతమంది ఎంటర్ అవుతున్నారో చైనీస్ ల్యాండ్లోకి రెగ్యులేట్ చేస్తారు. మనం ఇప్పుడు కుంభమేళాకి, పుష్కరాలకు వెళ్ళినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి మన సొంత కార్లు, సొంత బస్సులు వేసుకొని వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏర్పాట్లకు, స్నానాలకు, తర్వాత అకామిడేషన్స్కి ఇబ్బంది పడి ఇంతటి హడావిడి ఎప్పుడు ఉండదమ్మా. ఏ రోజు కూడా ఎంతమంది ఇన్ అవుతారో అంతమంది అవుట్ అవుతారు. ఆ ఏరియాలో ఎప్పుడు కూడా ఎంతమంది కైలాస యాత్రకి వెళ్తున్నారన్న రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా హడావిడి, రష్ లాంటివి ఉండదు. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు లోకల్ వారిని అలౌ చేస్తే మిగతా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని కానీ, అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఎన్ఆర్ఐస్ లాంటి వారిని కానీ మే 15 తర్వాత ఎంటర్ చేసేటువంటి ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి.